Hi Andariki, welcome back again to Degree Empire. Today we are going to discuss the spanning set theorem from 5th semester maths. సో యాక్చువల్ స్టేట్మెంట్ చూస్తే స్పానింగ్ సెట్ థీరం అనేది యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇది హీరో ఆఫ్ ద చాప్టర్ లాగా, అంటే హీరోయిన్. కొంతమంది హీరోస్ ఉంటారు కదా, ఎక్కువ లైక్ హీరో ఎవరు అని అంటే మన 5th సెమ్ మ్యాథ్స్లో కొంతమంది ఉంటారు. కొన్ని థీరమ్స్, స్పానింగ్ సెట్ థీరం, ర్యాంక్ థీరం, అలాంటి వాళ్ళల్లో ఒక హీరోనే మన స్పానింగ్ సెట్ థీరం. ఏముంది అనేది చూద్దాం. దానికంటే ముందు ఇది ఒకసారి స్పానింగ్ సెట్ థీరం చూస్తే అందరు కంప్లైంట్ చేసేది ఏంటి అని అంటే, ఇది థియరీ మీద థియరీ, ఇది మొత్తం పేపర్లే ఉంటుంది, 1-2 పేపర్స్ లాగా. ఎంత పెద్దగా ఉంది, ఎలా చదవాలి అనేది డౌట్ ఉంటుంది అందరికి. బట్ బిఫోర్ దట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు 5th సెమ్ మ్యాథ్స్ జస్ట్ 4 to 5 అవర్స్లో చదివి పాస్ అవ్వచ్చు, ఆర్ అరౌండ్ 10 అవర్స్ ఎఫర్ట్ పెడితే కంప్లీట్ 80% ప్లస్ స్కోర్ చేయొచ్చు అని చెప్తే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో అయితే మన దగ్గర కంప్లీట్ 5th సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ 3rd సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 day బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. అన్ని పేపర్స్ ఉన్నాయి కదా, ఎలా నేర్చుకోవాలి అని అంటే దాన్ని ఈజీ చేయడానికి నేను ఒక సింపుల్ ఎగ్జామ్తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో దట్ ఆ వర్డ్స్ మొత్తం మీరు ఓన్గా రాసి వచ్చేస్తారు ఎగ్జామ్లో. సో చూడండి, నార్మల్గా ఇప్పుడు ఇది ఒక వెక్టర్ అనుకోండి, 6, 10, 4 అని చెప్పేసి ఇది ఒక వెక్టర్ స్పేస్ ఉంది. అయితే దీన్ని మీరు నార్మల్గా ఇప్పుడు ఈ 3 వెక్టర్స్ యూజ్ చేసి రాయగలిగిన నేను. దట్ ఈస్ చూడండి, 2 1s are 2 ప్లస్ 1 2s are 2 ప్లస్ 2 1s are 2, 2 5s are 10 ప్లస్ 1 0s are 0, 2 0s are 0, 2 0s are 0, 1 2s are 2 ప్లస్ 2 1s are 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, ఇది 2 + 2 + 2 విల్ బి 6, 10 + 0 10, 2 + 2 విల్ బి 4. ఇదే వెక్టర్ని నార్మల్గా ఈ వెక్టర్స్ లాగా రాసినాను. ఈ వెక్టర్స్తో సమ్ వాల్యూస్తో మల్టిప్లై చేసి రాస్తే ఇలాగ రాయడాన్ని లీనియర్ కాంబినేషన్ అంటారు మ్యాథ్స్లో. దట్ ఈస్ చూడండి, నేను 2 ఇంటూ ఈ వెక్టర్కి సమ్ ఒక పేరు ఇచ్చుకుందాం మనం, దీన్ని 2 ఇంటూ V1 అనుకుందాం, ప్లస్ 1 ఇంటూ ఇది ఒక వెక్టర్ V2 అనుకోండి, 2 ఇంటూ ఇది ఒక వెక్టర్ V3 అనుకుందాం. ఇది ఇనీషియల్గా V కాదు, సమ్ వేరే U ఆర్ సంథింగ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బెటర్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అయితే చూడండి, ఇలాగ రాయడాన్ని లీనియర్ కాంబినేషన్ అంటారు. అయితే ఇలాగ రాసిన దాన్ని ఇంకొక వేలా చెప్పాలి అని అంటే స్పాన్ చేసి వచ్చినాయి అని కూడా చెప్తారు. దట్ ఈస్ చూడండి, నార్మల్గా ఈ 3 వెక్టర్స్ని యూజ్ చేసి రాసినాం కదా. సో స్పాన్ ఆఫ్ V2 V3 వల్ల మనకి వెక్టర్ స్పేస్ U వచ్చింది అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. స్పాన్ అని అంటే జస్ట్ ఇదే థింకింగ్, సమ్ వేరే కాన్స్టెంట్స్తో మల్టిప్లై చేసి అడిషన్గా రాయగలగడాన్ని స్పాన్ అంటారు. అదంతా థింగ్ అయిపోయింది. అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేసే మీరు ఇక్కడ V2 అండ్ V3ని, ఈ V2 ఎట్లా కనబడుతుంది మీకు, ఏదైతే V3 ఉన్నానో ఈ V3 నేను వేరే ఇంకొక వాల్యూ 2తో మల్టిప్లై చేసినాం అనుకో, ఈ V3ని 2తో మల్టిప్లై చేస్తే ఈ V2 వచ్చేటట్టు కనబడుతుంది నీకు. ఈడ ఉన్న 2ని మర్చిపోను ఉన్నాయి, నార్మల్గా ఈ 2 గురించి చెప్పట్లేదు. ఇక్కడ V3 ఉంది కదా, ఈ V3ని నువ్వు నార్మల్గా 2తో మల్టిప్లై చేయి, 2 1s are 2, 2 0s are 0, 2 1s are 2 చేస్తే నీకు ఈ V2 వచ్చేటట్టు కనబడుతుంది. ఇలాగ వచ్చింది అనుకోండి, ఇలాగ వస్తే దీన్ని డిపెండెంట్ వెక్టర్ అంటారు. ఇక్కడ ఎవరు డిపెండెంట్, V2 అనేది డిపెండ్ యాక్చువల్గా దేనిపైన అయినట్టు, V3 పైన అయినట్టు. లేదంటే ఇదే V2ని మనం నార్మల్గా స్పాన్ ఆఫ్ V3 లాగా రాయొచ్చు. అంటే V3 నేను కదా నువ్వు వేరే కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి రాయగలుగుతున్నావు V2 వెక్టర్ని, కాబట్టి నీకు యాక్చువల్గా V2 అనేది V3 నుంచే వచ్చింది. సో ఇప్పుడు ఇది V2 అనేది ఒక డిపెండెంట్ వెక్టర్. ఈ డిపెండెంట్ని తీసేసినా కూడా నీకు ఫర్దర్గా ఇది ఏదైతే మిగులుతాయి కదా, ఇప్పుడు నేను ఇంకా ఈ V2 డిపెండెంట్ అని తెలిసింది, దీన్ని తీసేసినాం. దీన్ని తీసేస్తే ఏమేమి మిగులుతాయి, V1 V3. ఈ V1 V3ని యూజ్ చేసుకొని కూడా జస్ట్ అంటే ఈ V1 V3ని స్పాన్ చేసి కూడా
ఈ యూని రాయగలుగుతాం అని చెప్పేది స్పానింగ్ సెట్ థీరం. స్పానింగ్ సెట్ థీరం దాని నేమ్లోనే ఉంది. సో స్పాన్ అంటే ఏంటి అనేది ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవాలి మీరు. ఈ V1 అండ్ V3ని యూజ్ చేస్తే నువ్వు ఇప్పుడు ఈ యూని రాయగలుగుతావు. ఎట్లా రాయగలుగుతావు అని అంటే ఒక థింగ్ అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏముండేది 2V1 అట్లని పెట్టుకో. నెక్స్ట్ 2V1 అట్లనే ఉన్న తర్వాత నీ దగ్గర ఉన్నది ఇప్పుడు V3ని ఇప్పుడు మనం 4V3 చేసినాం అనుకోండి, రాసేయచ్చు యూ. దాంట్లో ఏముందో చెప్పండి. ఈ V2ని అయితే తీసేసినాం మనం. ఈ V2ని తీసేసి ఈ ఉన్న V3ని 4తో మల్టిప్లై చేయి. 4 1 4, 4 1 4 వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో అయితే ఒక్క థింగ్ చెప్పేస్తాను నేను ఇక్కడ. 2 1 2 ప్లస్ 4 1 4, 2 5 10 ప్లస్ 4 0 0 0, 2 0 0, 4 1 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 4 విల్ బి 6, 10 4. 16 4 కదా కావాల్సింది. అదే చెప్తుంది స్పానింగ్ సెట్ థీరం. ఏదైనా ఒక వెక్టర్ స్పేస్ ఉంది, దాంట్లో కొన్ని వెక్టర్స్ ఉన్నాయి, వాటి కాంబినేషన్ లాగా ఈ వెక్టర్ స్పేస్ని రాస్తావు నువ్వు. రాసిన తర్వాత ఒకవేళ ఈ ఉన్న వెక్టర్ స్పేస్లో ఏదైనా ఒక వెక్టర్ పక్క వాటిపైన డిపెండ్ అయింది అనుకోండి, సో ఆ డిపెండ్ అయిన దాన్ని తీసేస్తే మనం ఇక్కడ V2 V3 పైన డిపెండ్ అయింది అని V2ని తీసేసి ఉంటుంది కదా, V2ని తీసేస్తే మిగిలిన వెక్టర్స్ కూడా స్టిల్ ఈ పెద్ద ఏదైతే వెక్టర్ స్పేస్ ఉంటుందో దాన్ని స్పాన్ చేయగలుగుతాయి అని స్పానింగ్ సెట్ థీరం చెప్తుంది. అదంతా వర్డ్స్ రూపంలో రాసి ప్రూవ్ చేసేస్తాం అంతే. నెక్స్ట్ దీని నుంచే ఇంకొక చిన్న థింగ్ ఉంటుంది మనకి. ఏంటది అని అంటే బేసిస్ కాన్సెప్ట్. బేసిస్ అని అంటే సింపుల్ థింగ్ చూడండి, బేస్మెంట్ లాగా గుర్తుపెట్టుకోండి. బేస్మెంట్ అని అంటే ఇక్కడ బేస్మెంట్ ఉంటుంది, బేస్మెంట్ పైన ఇక్కడ ఇల్లు కట్టుకుంటావు. సేమ్ వేలా ఈ వెక్టర్ స్పేస్ ఉండే కదా, ఏదైనా ఒక వెక్టర్ స్పేస్, ఆ వెక్టర్ స్పేస్ అనేది సమ్ వేరే వెక్టర్స్ వల్ల వస్తే ఈ వెక్టర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు V1 V2, అవి ఈ యూకి బేస్ అని చెప్తావు. ఎప్పుడు చెప్తావు? నార్మల్గా వన్ కండిషన్, ఈ వెక్టర్స్ అన్నీ కూడా లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి. సో ఇందాకటి మనం V2 ఇన్లోనే పెట్టినాం అనుకోండి, V2 V3, అలాంటప్పుడు అది బేసిస్ కాదు. ఎందుకు అని అంటే V2 అనేది డిపెండెంట్ వెక్టర్ ఉండే, లీనియర్లీ ఇండిపెండెంట్ లేకుండే డిపెండెంట్ ఉండే. ఇది తీసిన తర్వాత మిగిలింది అనుకోండి, ఇదేంటి ఇప్పుడు ఇవన్నీ V1 అండ్ V3 అవి సపరేట్ వెక్టర్స్ లాగా, అవి రెండు కూడా ఇండిపెండెంట్ ఉన్నాయి అండ్ వీటిని స్పాన్ చేస్తే యూ వస్తుంది. సో అలాంటి కేసులో అవి ఏమైతే యూకి ఇవి రెండు కూడా బేసిస్ అవుతాయి అంతే. ఈ V1 V2 ఉన్న ఈ V1 V3 సెట్ని బేసిస్ సెట్ అని చెప్పేసి అంటాం అంతే, బేసిస్ అంటే. సో స్పానింగ్ సెట్ థీరం ఫస్ట్ ఉంటే దాన్ని ఎన్లార్జ్ చేసుకుంటా ఈ బేసిస్ కూడా అవుతాయి అని చెప్పేది థీరంలో సెకండ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. సో చూద్దాం ఇప్పుడు. సో చూడండి స్పానింగ్ సెట్ థీరం ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే స్టేట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే ఎస్ అనే ఒక సెట్లో వెక్టర్స్ ఉన్నాయి V1 V2 till VP వరకు, ఈజ్ అ సెట్ ఇన్ వెక్టర్ స్పేస్ Vకి సంబంధించి. అండ్ లైట్ హెచ్ అనేది స్పాన్ ఆఫ్ V1 V2 VP, అంటే మనం ఇందాక యూ లాగా తీసుకున్నాం కదా, అట్లా హెచ్ అనేది ఈ అన్ని వెక్టర్స్ని స్పాన్ చేసి వచ్చింది. అయితే స్టేట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే ఫస్ట్ థింగ్ చూడండి, ఇఫ్ వన్ ఆఫ్ ద వెక్టర్స్ ఇన్ ఎస్, సో దీంట్లో ఉన్న ఏదైనా ఒక వెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ వీకి అనే వెక్టర్ తీసుకున్నాను నేను ఇందులో నుంచి, ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్ ఇన్ ఎస్, దెన్ ద సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎస్ బై రిమూవింగ్ వీకే స్టిల్ స్పాన్స్ హెచ్. ఇందాక చెప్పింది యూకి సంబంధించిన V1 V2 V3లా V2 డిపెండెంట్ ఉంటే, పక్క వాటిపైన డిపెండెంట్ ఉంటే నేను V2ని తీసిన తర్వాత మిగిలినవి కూడా స్టిల్ యూని స్పాన్ చేసినాయి. సేమ్ వేలా ఇక్కడ కాకపోతే ఎక్కువ వెక్టర్స్ తీసుకొని చెప్తున్నాం. V1 V2 VP వరకు ఇన్ని వెక్టర్స్ ఉంది, దీంట్లో వీకే అనే వెక్టర్ ఒకవేళ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టర్స్ అంటే పక్కనున్న వెక్టర్స్ యొక్క కాంబినేషన్గా రాయగలిగితే ద సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎస్ బై రిమూవింగ్ వీకే, ఈ వీకెండ్ తీసేస్తే కూడా నువ్వు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా, అది ఆల్రెడీ డిపెండెంట్. సో దాన్ని తీసేస్తే కూడా మిగిలినవి కూడా ఈ హెచ్ని స్పాన్ చేయగలుగుతాయి అని అంతే. ఇందాక యూని తెచ్చినాం కదా, అట్లా హెచ్ని మిగిలిన వాటితో కూడా హెచ్ని వేయగలుగుతావు. ఈజీ థింగ్ కదా, ఓన్ వర్డ్స్లో రాసేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే సమ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ అ బేసిస్ ఫర్ హెచ్. సో అయితే చూడు, ఇందులో ఏదైతే లీనియర్ కాంబినేషన్ లాగా రాయగలుగుతున్నావు కదా, లీనియర్ కాంబినేషన్ రాయడమే డిపెండెంట్. సో V2 డిపెండెంట్ ఉండే, V2ని తీసేసినావు, తీసిన తర్వాత ఆడ రెండే ఉండే మిగిలినాయి, అవి బేసిస్ అయిపోయినాయి. ఈడేంటి ఎక్కువ ఉన్నాయి, ఒకవేళ ఇంకొన్ని కాంబినేషన్గా రాయగలగచ్చు. వీకే ఒకటి తీసేసినాం, ఇంకా సమ్ ఏవైనా పాసిబుల్ ఉంటే అవి కూడా తీసేస్తావు. తీసిన తర్వాత కొన్ని మిగులుతాయి వెక్టర్స్, ఆ కొన్ని మిగిలినవి హెచ్కి బేసిస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నావు అంతే. ఈ సెకండ్ పార్ట్ ఎన్లార్జ్మెంట్ లాగా అంతే, దానికి తోకలాగా నార్మల్ వర్డ్స్లోకి అలాగా. సో ఇప్పుడు దీన్ని ప్రూఫ్ ఎట్లా చేస్తాము అనేది చూద్దాం. సింపుల్ ప్రూఫ్ చేసేస్తాం. ప్రూఫ్లో ఫస్ట్ మనం కన్సిడర్ చేసిన సెట్ తీసుకున్నాం. ఎస్ అనే సెట్ లోపల V1 V2 till VP వరకు ఉన్నాయి. ఉన్న తర్వాత VP ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద రిమైనింగ్ వెక్టర్స్. సో ఇందులో నుంచి నేను VPని వేరే వాటి కాంబినేషన్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. ఆడ ఎగ్జాంపుల్కి వీకే అన్నాం, డైరెక్ట్ వీకే తీసుకోలేదు.
ప్రూఫ్లో మనం ఇక్కడ వీపీ అనేది కాంబినేషన్ అని చెప్తాం. సో వీపీని మిగతా వాటి కాంబినేషన్గా రాయడం ఈజ్ నథింగ్ బట్ ది కాన్స్టెంట్స్తో మల్టిప్లై చేసి అడిషన్ చేయడం. సో A1 A2 3 A3 till AP-1 అని స్కేలార్స్ అని అంటే కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకొని ఈ V1 till VP-1 వరకు మల్టిప్లై చేసి వీపీని రాయగలుగుతున్నాను నేను. ఈ ఉన్నదాన్ని ముందు వాటి కాంబినేషన్ లాగా రాస్తున్నా. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్ అనే సబ్ స్పేస్ ఏదైతే ఉన్నానో దాంట్లో ఒక ఎక్స్ అనే వెక్టర్ ఉందనుకుందాం. అంటే వెక్టర్ స్పేస్ అని అంటే చాలా వెక్టర్స్ ఉంటాయి అందులో అన్నట్టు కన్సిడర్ చేస్తాం. ఇందాక మేము యూలో ఒకటే ఉండే ఆడ మ్యాట్రిక్స్ 6 10 4ది నార్మల్గా అంటే వెక్టర్ స్పేస్లో చాలా ఉంటాయి. అట్లా హెచ్కి సంబంధించిన ఒక ఎక్స్ అనేది తీసుకున్న తర్వాత ఏమనుకున్నాం మనం, హెచ్ అనేది యాక్చువల్గా V1 VP వరకు స్పాన్ చేసి రావాలి అనుకున్నాం. కాబట్టి ఈ హెచ్కి సంబంధించిన ఎక్స్ ఇప్పుడు ఈ V1 V2 till VP వరకు వాటి కాంబినేషన్ లాగా రాయగలుగుతాం, వీటిని స్పాన్ చేసి వస్తుంది కాబట్టి. సో C1 V1 + C2 V2 till CP VP. ఇది యాక్చువల్గా ఏంటి, ఇది పెద్ద సెట్ లాగా చూడండి, పెద్ద సెట్ మొత్తంని యూజ్ చేసి దీన్ని రాస్తావు అని ఇది నార్మల్ థింగ్. ఇంకా స్పాన్కి ఫార్ములానే ఇక్కడ రాసినాం మనం. రాసిన తర్వాత ఇందులో నుంచే ఇక్కడ CP-VP ఉంది. అయితే ఇందాక ఈ వీపీ ఏదైతే ఉండనో దీన్ని ఇట్లా రాసినాం మనం లీనియర్ కాంబినేషన్ లాగా, అంటే వాటి ముందున్న కాంబినేషన్ లాగా ఇట్లా రాసినండి. లెట్ ఇట్ బి 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఇవన్నీ తెచ్చి 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే వీపీ ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేసినాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు అన్ని ఈ V1 ఈడొకటి ఉంటుంది, ఈడొక V1 ఉంటుంది. సో కామన్ తీసేటట్టు కన్సిడర్ చేస్తున్నాం. ఈ V1 కామన్ తీసే C1 మిగులుతుంది. ఈ సెకండ్ టర్మ్లో నుంచి CPA1 సేమ్ వేళ V2 కామన్ తీస్తే ఇక్కడ C2 ఉంటుంది, ఈడనేమో A2 CP ఉంటుంది. సో A2 CP ఈ విధంగా అన్నిటినీ తీసిన తర్వాత సో ఎక్స్ని ఎట్లా రాసినాం, ఇప్పుడు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 V2 till VP-1గా రాసినాం కదా. సో చూడు, యాక్చువల్గా ఫస్ట్ నువ్వు ఎక్స్ అనేది ఈ V1 నుంచి VP వరకు అన్నిటినీ యూజ్ చేసి రాస్తావు అనుకున్నావు. కానీ ఈ వీపీ అనేది ముందున్న వాటి కాంబినేషన్గా రాయగలిగినందుకు, దట్ ఈస్ వీటి పైన అది వీపీ అనేది ముందున్న వాటిది డిపెండ్ అయిన ఉంటే ఏంటి, ఆ డిపెండ్ అయిందే ఇక్కడ తెచ్చుకుంటే ఇంకా వీపీ అవసరం లేదు కదా నీకు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళు అవసరం లేదు, ఇంకా తీసేస్తాం, ఇండిపెండెంట్ ఉన్నోళ్ళే మిగులుతారు అట్లా. సో ఈ వీపీ తీసేసినా కూడా మిగిలింది ఎవరు, ఇక్కడ V1 V2 till VP-1 వరకే మిగిలినరు, ఆ వీపీది అవసరమే రాలేదు ఇంకా. సో కాబట్టి X ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 V2 till VP-1. హెన్స్ X అనేది స్పాన్ ఆఫ్ V1 V2 till VP-1 వరకు వచ్చింది. ద సెట్ V1 V2 VP-1 స్పాన్స్ H ఆఫ్టర్ రిమూవింగ్ వీపీ అనుకోవచ్చు. ముందు అని అంటే అన్ని కాంబినేషన్గా వచ్చినాయి, కానీ ఇది పక్క వాళ్ళ పైన డిపెండ్ అయిన వల్ల దీన్ని తీసేస్తే మిగిలినవి కూడా దాన్ని స్టిల్ స్పాన్ చేస్తాయి అని. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఏం చెప్పాలి, ఈ స్పానింగ్ సెట్ ఉంది కదా, దట్ ఈస్ V1 V2 till VP వరకు. అందులో ఏవి కొన్ని వెక్టర్స్ మిగిలినా కూడా ఆ మిగిలినన్ని దానికి బేసిస్ అవుతాయి అని చెప్పాలి. బేసిస్ అవ్వాలి అని అంటే 2 కండిషన్స్ జస్ట్. బేసిస్లో ఉండే వెక్టర్స్ అన్నీ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ ఉండాలి, అండ్ ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ ఉన్న వాటిని అన్నిటినీ కంబైన్ చేస్తే యాక్చువల్ వెక్టర్ రావాలి. ఆ వెక్టర్కి అవి బేసిస్ అవుతాయి అలాంటి కేసులో. సో చూడండి, నార్మల్గా మీకు వేరే కాన్సెప్ట్స్కైనా యూజ్ అవుతుంది. బేసిస్ అంటే ఏం లేదు, కొన్ని వెక్టర్స్ ఉంటాయి, ఇవి లీనియర్లీ ఇండిపెండెంట్ ఉంటాయి, వీటిని స్పాన్ చేస్తే నీకు యాక్చువల్ వెక్టర్ అనేది వస్తుంది. కాబట్టి ఆ యాక్చువల్ వెక్టర్కి ఇదేదైతే బేసిస్లో ఉన్న వెక్టర్స్ అన్నీ కూడా బేసిస్ అవుతాయి అని చెప్పేసి చెప్తాం మనం. అదే ఇప్పుడు ఈ V1 నుంచి VP వరకు ఉన్న వెక్టర్స్లో కొన్ని బేసిస్ అవుతాయి అని చెప్పేది ఉంది. బేసిస్ అవుతాయి అని చెప్పడానికి ఫస్ట్ అవి లీనియర్లీ ఇండిపెండెంట్ అన్న ఫ్యాక్ట్ ఒకటి నువ్వు చెప్పాలి ఫస్ట్, లీనియర్లీ ఇండిపెండెంట్. సో చూడండి ఎలా ప్రూవ్ చేస్తాము అని అంటే, యాక్చువల్గా స్టేట్మెంట్ నుంచి మనకి హెచ్ అనేది స్పాన్ ఆఫ్ V1 V2 till VP వరకు అవన్నిటిని స్పాన్ చేస్తే హెచ్ వస్తుంది అంతే. అయితే ఇఫ్ S ఈజ్ ఈక్వల్ టు V1 V2 V3 అనేది ఫస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయినాయి అనుకోండి, ఈ వెక్టర్స్ అన్నీ కూడా యాక్చువల్గా లీనియర్ ఇండిపెండెంట్ అయితే వీటన్నిటిని స్పాన్ చేస్తే హెచ్ వస్తుంది. ఇవన్నీ లీనియర్ ఇండిపెండెంట్ కాబట్టి అవి ఆబ్వియస్గా ఏమైపోతాయి, బేసిస్ అయిపోతాయి హెచ్కి. అయిపోయింది ప్రాబ్లం కేస్ 1లో. ఒకవేళ ఈ V1 V2 till VP వరకు ఇవన్నిట్లా అన్ని లీనియర్ ఇండిపెండెంట్ కాకుండా కొన్ని డిపెండెంట్ ఉండొచ్చు, పాసిబిలిటీ కదా. ఫస్ట్ కేస్ 1లోనేమో ఇవన్నీ లీనియర్లీ ఇండిపెండెంట్ అయినాయి అనుకో, ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అన్ని లీనియర్ ఇండిపెండెంట్, అవి స్పాన్ చేస్తే హెచ్ వస్తుంది, సో ఇట్ ఈస్ అ బేసిస్. కాకపోతే ఒకవేళ అన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ కాకుండా కొన్ని డిపెండ్ అయినాయి అనుకో, ఆ డిపెండ్ అయినా ఏం చేయొచ్చు, నువ్వు ఇంతకుముందు లాగా తీసేయచ్చు కదా, ఈజీ థింగ్. ఇందాక నువ్వు వీపీ పక్క వాటిపైన డిపెండ్ అయితే
ఆ వీపీ ఎవరిపైన డిపెండ్ అయిన ఉండేనో వాటిని తెచ్చి సబ్స్టిట్యూట్ చేసుకొని రిమూవ్ చేసేసినా కూడా, రిమూవ్ చేసేస్తే మిగిలినవి కూడా VP-1 వరకు వాటి వల్లనే ఈ హెచ్కి సంబంధించిన వెక్టర్ వచ్చేసింది. సేమ్ వేళ ఈడ కూడా ఎస్ లోపల ఉన్న డిపెండెంట్ ఏమైనా ఉంటే వాటిని తీసేస్తావు నువ్వు. తీసేసిన తర్వాత అవి మిగిలినవి కూడా స్టిల్ ఏం చేస్తాయి, స్పాన్ చేస్తాయి హెచ్ని. స్పాన్ చేయడము అని అంటే హెచ్ని తేయగలుగుతాయి. స్టార్టింగ్లో చేసినట్టు మనం V2ని తీసేస్తే మిగిలినవి కూడా యూని తెచ్చినాయి కదా అలాగా. సో అదే పాయింట్ మనం కూడా ఓన్గా రాస్తాం. మీకు ఇట్లా వర్డ్స్లో వస్తే అట్లా రాయండి, లేదంటే నేను ఇచ్చింది రాయండి. సో అదర్వైజ్ ఇఫ్ ఎనీ వెక్టర్ ఇన్ ఎస్ డిపెండ్స్ ఆన్ అదర్స్ దెన్ ఇట్ కెన్ బి రిమూవ్డ్ యాజ్ వి డిడ్ ఇన్ పార్ట్ ఏ. ఇందాక పార్ట్ ఏలో చేసినట్టు రిమూవ్ చేసేయచ్చు దాన్ని. అండ్ ద రిమైనింగ్ సెట్ స్టిల్ స్పాన్స్ హెచ్ విత్ లీనియర్ ఇండిపెండెంట్ వెక్టర్స్. ఏవైతే డిపెండెంట్ ఉంటాయో వాటిని తీసేస్తావు. తీసేసిన తర్వాత మిగిలిన ఇండిపెండెంట్ అన్నీ కూడా హెచ్ని స్పాన్ చేయగలుగుతాయి అని. సో యాజ్ లాంగ్ యాజ్ there are 2 or more dependent vectors, we can repeat the process until spanning set is linearly independent. ఇలాగ ఎన్ని డిపెండెంట్ ఉంటే అన్నిటిని తీసేసి లీనియర్ ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళనే పెట్టుకుంటావు. అండ్ హెన్స్ ఈజ్ ద బేసిస్ ఫర్ హెచ్. అది వన్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఉంది అని అంటే అది లీనియర్ ఇండిపెండెంట్ ఉంటుంది. లీనియర్ ఇండిపెండెంట్ అన్నిటిని స్పాన్ చేస్తే పెద్దది రాగలుగుతుంది హెచ్ అనేది. కాబట్టి ఆడ స్పాన్ అయిపోయింది, లీనియర్ ఇండిపెండెంట్ అయిపోయింది. బేసిస్ కండిషన్ ఇవి రెండే. సో కాబట్టి అది బేసిస్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పినాం. అయితే ఇట్లా నువ్వు అన్నీ డిపెండెంట్ ఉన్న అన్నిటినీ తీసేస్తున్నావు కదా, మరి ఎవరు మిగులుతారు ఒకవేళ అందరు డిపెండ్ అయితే పక్కోళ్ళ మీద అని అంటే, దానికోసమే సెకండ్ హాఫ్లో ఒకటి చెప్పినాం మనం. ఏంటది, హెచ్ అనేది ఎంటీ సెట్ కాదు అని. ఒకవేళ ఎంటీ సెట్ అయితేనే కదా అన్ని డిపెండెంట్ వాళ్ళని తీసేసినా కూడా అది స్టిల్ రాయగలుగుతాము ఓన్లీ 0 ఉంటాయి అని చెప్పడానికి. అది ఎంటీ కాదంటున్నాం. కాదు అని అన్నప్పుడు అట్లీస్ట్ కొన్ని వాల్యూస్ అయినా ఉంటాయి. ఆ కొన్ని వాల్యూస్ని నువ్వు అట్లీస్ట్ 1 అదర్ వెక్టర్ యూజ్ చేసి రాయగలుగుతావు అని చెప్తాం లాస్ట్లో. ఇఫ్ స్పానింగ్ సెట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 1 వెక్టర్, దట్ వెక్టర్ విల్ బి నాన్ జీరో. అది నాన్ జీరో అవుతుంది. ఎందుకు అని అంటే హెచ్ అనేది ఇనీషియల్గా నేను నాన్ జీరో వెక్టర్ కన్సిడర్ చేస్తావు కాబట్టి స్టేట్మెంట్లో ఈ థింగ్ రాయాలి. సో ఐ హోప్ ఇది బెటర్గా అర్థమైందని యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. స్టార్టింగ్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రాపర్గా బ్రెయిన్లో పెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. స్పాన్ అన్న వర్డ్ ఒకటి ప్రాపర్గా అర్థం కావాలి. స్పానింగ్ సెట్ థీరం, హీరో ఆఫ్ ద చాప్టర్ పేరే అది ఉంది స్పాన్ కాబట్టి వచ్చేస్తుంది రిమైనింగ్ థింగ్ మొత్తం. అండ్ బేసిస్ది 2 థింగ్స్, లీనియర్ ఇండిపెండెంట్ అవ్వడం, స్పాన్ చేయడం. సో దిస్ ఈజ్ ద థింగ్. ఒక్కసారి నేను డీటెయిల్గా ఇచ్చేస్తా, చూసి నోట్స్ రాసేయండి. సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిడ్ క్లాసెస్లో మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ 3rd సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం. జస్ట్ 4 అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక 10 అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే 80% ప్లస్ స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి, అండ్ ఇది మెయిల్ ఐడి. దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్, లేదంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు.